నమస్తే, నేను ప్రశాంత్. ప్రియాంక గారి భర్త వాద్రా గారు బీజేపీలో చేరబోతున్నట్టు ఇలా చిన్న సమాచారం అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రియాంక గారి భర్త ఇప్పుడు వాద్రా గారు బీజేపీలో చేరిపోతున్నట్లయితే చిన్న సమాచారం అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజం, ఎందుకని చేరబోతున్నారు? ఇప్పుడు ఆయన బీజేపీని ఎప్పుడైతే ప్రశంసించారో, లేదంటే బీజేపీకి అనుకూలంగా బీజేపీ గురించి మాట్లాడారో అప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆయన ఏం చేశాడు, తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటి, బీజేపీలో ఉన్నట్టయితే నేను సేఫ్ సైడ్ ఉండేవాడిని, బీజేపీలో లేను కాబట్టే నా మీద ఈడీ దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య చేశారు. అంటే దాని అర్థం ఏంటి, బీజేపీలో ఉంటే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయం ఇన్నర్గా రాబర్ట్ వాద్రాలో ఉందని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. రాబర్ట్ వాద్రా ఎవరు? ప్రియాంక గాంధీ భర్త. ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారికి కుమార్తె, గాంధీ ఫ్యామిలీలో ఉండేటువంటి కీ పర్సను. రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పి చెబుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు, రాహుల్ గాంధీ కాదు, అసలు ప్రియాంక గాంధీ ఉండాలి, ప్రియాంక గాంధీ వస్తే అప్పుడు ఢిల్లీ పీఠం అందుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామందిలో ఉంది. అది అందుకే ప్రియాంక గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో క్రౌడ్ పూలింగ్ అంటే పబ్లిక్ బాగా గ్యాదర్ కావటం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావటం, ఇవన్నీ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రూపు భావిస్తూ ఉంటుంది. ఇంకో గ్రూప్ ఏమో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉంటుంది. మరొక గ్రూప్ ఏమో అసలు గాంధీ ఫ్యామిలీ వద్దు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఢిల్లీ పీఠంలో ఉండాలంటే అసలు గాంధీ ఫ్యామిలీని పక్కన పెట్టేసి రాజకీయం నడపాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సరే, ఆ క్రమంలోనే ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే గారిని నియమించారు. అయినప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రోల్ పోషిస్తూ ఉన్నారు. సో ఆయన కీ రోల్గా ఇప్పుడు నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రియాంక గాంధీ లోక్సభలో అడుగుపెట్టగానే ఆమెకుండేటువంటి అట్రాక్షను, ఆమెకుండేటువంటి ప్రచారం ఆమెకుంది. ఆ మధ్యకాలంలో లోక్సభలో అడుగుపెట్టగానే ఒక బ్యాగ్ తీసుకొని సమస్యలను ఒక బ్యాగ్ మీద రాసుకొని వచ్చేవాళ్ళు. స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో ఆవిడకి సంబంధించినటువంటి ప్రచారం జోరుగా జరిగింది. సో కాబట్టి ప్రియాంక, రాహుల్, సోనియా గాంధీ అంటే గాంధీ కుటుంబానికి సంబంధించిన అల్లుడు రాబర్ట్ వాద్రా. ఆయన బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన హర్యానాని బేస్ చేసుకొని 2008లో ఒక 3.5 ఎకరా ఏమో 8 కోట్లకు కొన్నారు. 8 కోట్లు కొని డిఎల్ఎఫ్ అనేటువంటి సంస్థకి దాదాపుగా ఒక 60 కోట్లకో 70 కోట్లకో అమ్ముకున్నాడు. దీని మీద కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయితే ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ విచారణకు హాజరయ్యాడు ఆయన. ఈడీ విచారణకు హాజరైన క్రమంలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఫైల్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒత్తిడికి లోనై బీజేపీలో నేను ఉన్నట్టయితే కనుక అసలు ఈ ఇష్యూసే రావు కదా అని చెప్పి చెప్తూ పొలిటికల్ ఎంట్రీ అయితే త్వరలో ఉంటుందని చెప్పి చెప్పాడు ఆయన. పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది త్వరలో. ఆ పొలిటికల్ ఎంట్రీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటుంది. మా ఫ్యామిలీ భారతదేశానికి త్యాగం చేస్తుంది అనాదిగా కూడా. ఇది గాంధీ ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా భారతదేశానికి సేవ చేసినటువంటి వాళ్ళేను. కాబట్టి ఆ పార్టీలోనే నేను ఎంటర్ అవుతాను అని చెప్పి చెప్పారు. ఒకటి మాత్రం క్లియర్ చేశారు, పొలిటికల్ ఎంట్రీ రాబోయే రోజుల్లో ఉంటుంది అని. ఇప్పటివరకు రాబర్ట్ వాద్రా పొలిటికల్ ఎంట్రీ లేదు. ఆయన వ్యాపారాలు ఏదో ఆయన చూసుకుంటే వాళ్ళు. కానీ రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఉంటారంటే హర్యానా నుంచి ఉండే అవకాశం ఉంది. హర్యానా బేస్డ్ కాబట్టి ఆయన హర్యానా నుంచి ఉండే అవకాశం ఉంది. మరి నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటే బీజేపీలోకి చేరాలనుకుంటే కనుక బీజేపీలో అంగీకరిస్తారా? హ్యాపీగా రాబర్ట్ వాద్రా వస్తానంటే ఎందుకు అంగీకరించరు? ఆల్రెడీ గతంలో కూడా గాంధీ ఫ్యామిలీకి సంబంధించి మేనకా గాంధీ గారు బీజేపీలో ఉన్నారు కదా, గాంధీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళే. ఆవిడ బీజేపీలోనే ఉన్నారు కదా మేనకా గాంధీ గారు అప్పట్లో. సో కాబట్టి గాంధీ ఫ్యామిలీలు బీజేపీలో
ఎంట్రీ ఉండదంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వరుణ్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మేనకా గాంధీ వాళ్ళ అబ్బాయి బీజేపీలో ఉన్నారు. సో కాబట్టి రాబర్ట్ వాద్రా బీజేపీలో చేరినా కానీ బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారు. బీజేపీ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసినా ఆశ్చర్యపోవసలే. కానీ తన గాంధీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంటి అల్లుడు కాబట్టి ఆ పని చేయడు. పొలిటికల్ ఎంట్రీ అయితే ఉంటుందని అంటున్నాడు. ఎందుకనంటే అసలు రాజకీయాల్లో ఇలా ఉన్నాయా అనేటువంటి ఫీలింగ్లోకి ఆయన వచ్చాడు. ఇప్పటి వరకు ఏంటి, రాజకీయాలకి దూరంగా ఉంటూ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ డబ్బుల సంపాదనలో ఉన్నారు, బిజినెస్ మెన్ ఆయన. కానీ ఇప్పుడు ఈడీ ఎప్పుడైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో అసలు పాలిటిక్స్ రంగం చూద్దాము, బీజేపీ కాంగ్రెస్ పార్టీని నలిఫై చేస్తుంది, బట్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశానికి నష్టం అనేటువంటి యాంగిల్లో ఆలోచించి బిజినెస్ కన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని సేవ్ చేయాలనేటువంటి ఆలోచనతో నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాననేది ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆయన తాజాగా. సో కాంగ్రెస్ పార్టీ నుంచే ఖచ్చితంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే బీజేపీ ఆపరేషన్ చేస్తుంది. బీజేపీ ఆపరేషన్ చేసేసి ఆయన బీజేపీలో చేర్చుకొని గాంధీ ఫ్యామిలీని నిర్వీర్యం చేయాలని చెప్పి కూడా అనుకుంటుంది. ఎందుకంటే దాని స్లోగన్ ఏంటి, బీజేపీ స్లోగన్ కాంగ్రెస్ ముక్త్ భారత్. కాబట్టి దానికోసం ఏదైనా బీజేపీ చేస్తుంది. రాజకీయ పార్టీ కదా బీజేపీ, రాజకీయ పార్టీ. ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. కాకపోతే బీజేపీ కరుడు కట్టినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి అది భక్తు రాజకీయ పార్టీ, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే. సో కాబట్టి రాజకీయం ఏ టైప్ ఆఫ్ రాజకీయం చేయడానికైనా సరే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి, బలహీనపరచడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది. రాబర్ట్ వాద్రా మీద ఆపరేషన్ చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. కాకపోతే ఆయన చేరేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రియాంక గాంధీ భర్త కాబట్టి. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకాన్ ఆమె. ప్లస్ ఇందిరాగాంధీ లుక్కు కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది భావిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబర్ట్ వాద్రా అంత రాంగ్ స్టెప్ తీసుకుంటాడని నేనైతే అనుకోను. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ గారి మీద ఈడీ విచారణ జరుగుతుంది కదా, ఛార్జ్షీట్ వేశారు కదా హెరాల్డ్ కేసులో. హెరాల్డ్ కేసులో వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ ఛార్జ్షీట్ కూడా వేశారు. ఇంతకుముందు విచారణకి పిలిచారు, విచారణకి వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు కూడా ఫైనల్ చేస్తున్నారు, ఫైనల్ వస్తుంది కూడా. ఇప్పుడు వాళ్ళని జైల్లో పెడతారనేటువంటి టాక్ కూడా ఉంది. సో కాబట్టి ఈ కేసులు, విచారణలు ఇవన్నీ మామూలే రాజకీయాల్లో. బట్ వీటికి భయపడిపోయి బీజేపీలోకి చేరితే ఒకవేళ రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఆ పని అయితే చేయకపోవచ్చు. బట్ ఆయన ఒపీనియన్ ఏంటంటే ఈ కేసులు అనేవి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ మీద లేవు కదా, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నాయి కదా. అంటే కాంగ్రెస్ అదే కనుక బీజేపీలో ఉన్నట్టయితే నా మీద ఇలాంటి దాడులు, ఇలాంటి ఎంక్వైరీలు నడిచేవి కాదు కదా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాకపోతే దాన్ని ఏంటంటే బీజేపీ వాళ్ళు మరొక కోణం నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలోకి రావడానికి రాబర్ట్ వాద్రా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు, లేదంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అనేటువంటి కామెంట్స్, అలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, మనం జరగదని చెప్పడానికి కూడా లేదు. రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి లేదు, ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు కనిపిస్తున్న సినారియో ప్రకారం రాబర్ట్ వాద్రా బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు. పొలిటికల్ ఎంట్రీ అయితే మాత్రం ఉంటుంది రాబోయే రోజుల్లో. అది కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.